బీజేపీలో కమిటీల కల్లోలం ఒక రేంజ్ లో చెలరేగుతోంది. ఇటీవల ప్రకటించిన రాష్ట్ర కమిటీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అదసలు స్టేట్ కమిటీనా లేక సికింద్రాబాద్ కమిటీనా అంటూ రాజాసింగ్ అయితే సెటైర్లు కూడా విసురుతున్నారు. అంతగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి 11 మందిని చేర్చారు. కొన్ని నియోజకవర్గాల నుంచి కనీస ప్రాధాన్యత కూడా లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. బీసీలైతే బొత్తిగా మొండిచే చూపారన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక పాత వారికే తప్ప కొత్త వారికి కనీసం చోటు లేకపోవడం పైన అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఇటు బీజేపీ కమిటీకు సంబంధించి రాజాసింగ్ చేసిన కమెంట్స్ ను ఎలా చూడాలి? ద సేమ్ టైం అక్కడ నిజంగానే సికింద్రాబాద్ నుండి ఎక్కువ మంది కనిపిస్తున్నారు అండ్ బీసీలు ఎవరు కూడా అందులో అసలు ప్రాధాన్యత లేకపోవడం కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అందులో 22 మందితో నూతన కమిటీ ప్రకటించింది. అందులో ఎస్సీలు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక ఎస్సీలు 3, ఎస్టీలు 1, ఇట్లా సామాజిక వర్గాల ఆధారంగా నూతన కమిటీ ఏర్పాటు చేశారు. మొత్తం 22 మంది రాష్ట్ర కమిటీ ప్రకటించింది. అందులో దాదాపు 6 మహిళలు ఉన్నారు. అందులో కూడా 2 మాత్రమే బీసీ మహిళలకు ఇచ్చారు. అందులో 4 ఓసీలకి ఇవ్వడం జరిగింది. మొత్తం గతం నుంచి కూడా బీజేపీ బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి పరిస్థితుల్లో కనీసం కమిటీలో కూడా బీసీలకు పూర్తిగా అన్యాయం చేసింది అనేది కూడా పెద్ద చర్చ అయితే జరుగుతోంది. దాంతో పాటు ఇప్పటికే కేవలం 2 మంత్రుల సంబంధించిన కమిటీ మాత్రమే ఇది అని కూడా చర్చ జరుగుతోంది. ఇటు కిషన్ రెడ్డి పార్లమెంటులోనే దాదాపు 22 మందికి దాదాపు 12 మందికి అవకాశం ఇచ్చారు ఓన్లీ సికింద్రాబాద్కు సంబంధించిన అంశంలోనే. ఇక మిగతా జిల్లాల్లో దాదాపు ఇటు ఖమ్మం కావచ్చు, ఇటు నల్లగొండ కావచ్చు, ఉమ్మడి మెదక్ కావచ్చు, వరంగల్, అటు ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, మెదక్, ఇట్లా ఉమ్మడి జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఒక్కరికి కూడా రాష్ట్ర కమిటీలో అవకాశం ఇవ్వలేదు అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎంపీలు ప్రధానంగా ధర్మపురి అరవింద్ కావచ్చు, అటు ఆదిలాబాదు సంబంధించిన అంశంలో కావచ్చు, ఇటు మహబూబ్ నగర్ డీకే అరుణకు సంబంధించి కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కీలకంగా ఈ జిల్లాల నుంచి కూడా రాష్ట్ర కమిటీలో ప్రాతినిధ్యం ఇవ్వాలి, కనీసం ఒకరికైనా అవకాశం ఇవ్వాలనేది వారు కూడా ప్రతిపాదనలు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఎంపీలకు సంబంధించిన అభిప్రాయాలు పక్కన పెట్టేసి కేవలం కొంతమంది సంబంధించిన అంశంలో కేవలం కిషన్ రెడ్డి కావచ్చు, సునీల్ బన్సాల్ కావచ్చు, ఇట్లా ఎవరైతే సాన్నిహిత్యంగా ఉన్నటువంటి వారికే అవకాశం కల్పించారు, కేవలం పదవుల కోసం పాకులాడే వారికే కమిటీలో అవకాశం కల్పించారు అనేది ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కేవలం హైదరాబాదు అర్బన్ ఏరియాలకు సంబంధించిన వారు మాత్రమే కమిటీలో చోటు కల్పించారు. మిగతా రూరల్ సంబంధించి మిగతా ఏ జిల్లాలకు సంబంధించిన అంశంలో కూడా ఇందులో కమిటీలో చోటు లేకపోవడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అట్లనే జిల్లా కమిటీలకు సంబంధించిన అంశంలో కూడా కేవలం పార్టీ ఎవరి అభిప్రాయాలు లోకల్లో ఉన్నటువంటి ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, ఎవరి మాట వినకుండా ఎవరి అభిప్రాయాలు పక్కన పెట్టేసి కేవలం వారు వన్ సైడ్ అన్నట్టుగా జిల్లా కమిటీల ఎన్నికలు కూడా ఆ విధంగానే ధోరణి అవలంబించింది. ఇప్పుడు రాష్ట్ర కమిటీకి సంబంధించిన అంశంలో కూడా అదే ధోరణి అవలంబించింది అనేది ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు ఈ మధ్యకాలంలోనే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసినటువంటి రాజాసింగ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అది కేవలం సికింద్రాబాద్ కమిటీనా రాష్ట్ర కమిటీనా, అసలు రాష్ట్ర కమిటీ ఎక్కడుంది అనేది కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. రాజాసింగ్ బాటలోనే చాలామంది కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం సికింద్రాబాద్కే దాదాపు 12 మందిని అవకాశాలు ఇవ్వడం దేనికి సంకేతం అనేది అయితే పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం 1-2 ఎంపీల కోసమే రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారా, లేదంటే పూర్తిగా పార్టీ కోసమే రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారా అనే వాదనలు కూడా బలంగా పార్టీలో వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు ఈటల రాజేందర్ వర్గాలు కావచ్చు, ముందు నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వారి కోసం కావచ్చు, ఎవరికి కూడా పార్టీలో అవకాశం ఇవ్వకుండా కేవలం పదవులు రికమెండేషన్ సంబంధించిన అంశంలోనే అవకాశం ఇవ్వడం పట్ల తీవ్రంగా
పార్టీలో అసహనం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈటల రాజేందర్ కాదు, ఈటల రాజేందర్ వర్గాలు కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇటు డీకేఆర్కి సంబంధించిన అంశంలో కూడా కేవలం ఒక్కరంటే ఒక్కరికి కూడా రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించలేదనేది ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జనరల్ సెక్రటరీలకు సంబంధించిన అంశంలో ముగ్గురు, ఒకరు ఓసీ, ఒకరు బీసీ, ఒకరు ఎస్సీకి ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక సెక్రటరీల అంశంలో కూడా దాదాపు 8 మంది సెక్రటరీలు ఉన్నారు, 8 మంది ఉపాధ్యక్షులు ఉన్నారు. ఇందులో కూడా ప్రధానంగా కేవలం 7 మందికి మాత్రమే బీసీలకు అవకాశం ఇచ్చి మిగతా అంతా కూడా ఓసీలకు అవకాశం ఇవ్వడం పట్ల బీజేపీలో అయితే తీవ్రంగా అసహనం వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాజసింగే కాదు, మిగతా నేతలందరూ కూడా, కీలక నేతలందరూ కూడా అసహనాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతం నుంచి కూడా ఒకే విధమైనటువంటి ధోరణి అవలంబించడం కావచ్చు, అట్లనే పార్టీ కోసం పనిచేయడము, పార్టీ కోసం పూర్తి స్థాయిలో శ్రమించడం, ఇట్లాంటి వారిని పరిగణలో తీసుకోకుండా కేవలం ఏంటంటే ఏదైతే రికమెండేషన్స్ కావచ్చు, ఏదైతే దానికి సంబంధించిన అంశంలో వన్ సైడ్గా అధిష్టానం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల కూడా పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. గత అధ్యక్షుడి ఎన్నికల్లో కూడా ఇదే ధోరణి కొనసాగి ఉంది. చాలామంది అధ్యక్షుని అంశంలో చాలామంది పోటీ పడ్డారు. అందులో ఎవరికి కూడా చోటు దక్కకుండా కేవలం రామచంద్రరావుని ఎన్నిక కావడం పట్ల కూడా అనేక విమర్శలు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రాష్ట్ర కమిటీలోనైనా కనీసం పార్టీ కోసం పనిచేసిన వారు కావచ్చు, పార్టీ జెండాలు మోసిన వారు కావచ్చు, అట్లనే వివిధ జిల్లాల నుంచి రూరల్కి సంబంధించిన అంశంలో కూడా కీలక నేతలకు రాష్ట్ర కమిటీలో చోటు దక్కుతుంది. అట్లనే రాష్ట్ర మెంబర్గానైనా చోటు దక్కుతుంది అనేది కూడా చాలామంది ఆశావాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకుండా ఏ ఎంపీ ఏదైతే అభిప్రాయాలు ఉన్నాయో తీసుకోకుండా, అట్లనే కనీసం ఎమ్మెల్యేలు కూడా వారి కాన్స్టిట్యున్సీలలో ఒక మెంబర్ని రాష్ట్ర కమిటీలో ఉంచాలనే ఏదైతే అభిప్రాయాలు ఉన్నాయో ఎంపీలవి, ఎమ్మెల్యేలవి ఎవరి కూడా అభిప్రాయాలు పక్కన పెట్టేసి కేవలం అర్బన్ ఏరియాలో ఓన్లీ హైదరాబాద్కు సంబంధించిన అంశంలోనే పెద్దపీట వేస్తూ రాష్ట్ర కమిటీని ప్రకటించడం పార్టీలో అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మొన్నటిదాకా ఇటు అధ్యక్షుడు పంచాయతీ కావచ్చు, అట్లనే కొత్త పాత నేతలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా తర్జన భర్జనలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో నూతన కమిటీ ఎన్నిక తర్వాత మరొక పంచాయతీతో తర్జన భర్జన అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి కొత్త నేతలకు దాదాపు 60% కొత్త నేతలకు ఇవ్వాలి, కేవలం 40% మందికి పాత నేతలకు ఇవ్వాలని ఒక నిబంధన ఉన్నప్పటికీ మొత్తం కూడా పార్టీకి సంబంధించిన పాత నేతలకే ఎక్కువ మొత్తంలో పెద్దపీట వేస్తూ కేవలం కొత్త నేతలందరూ కూడా మొండి చేయి చూపించారనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర కమిటీ కూడా పూర్తిగా అయిపోయింది, ఈ జిల్లా కమిటీలు కూడా పూర్తిగా అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త నేతలంతా ప్లాన్ ఏ విధంగా ఉంటుంది. ఇప్పటికే అధ్యక్షులు జిల్లాల పర్యటనలో నేతలు మధ్య విభేదాలు కావచ్చు, జిల్లా కమిటీలో కావచ్చు, రాష్ట్ర కమిటీలో కావచ్చు చోటు దక్కపోవడం కావచ్చు, అసంతృప్తి ఒకేసారి బగ్గుమంటున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. అటు మహబూబ్నగర్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇటు మెదక్ కావచ్చు, వర్గాల మధ్య విభేదాలు బయటపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధ్యక్షుని ముందే బాహుబాయికి దిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర కమిటీ ఎన్నిక ప్రకటన తర్వాత ఈ అసంతృప్తి మరో పీక్ స్టేజ్లో చేరిందని కూడా చెప్పుకోవచ్చు. వెంకట్, ప్రెసెంట్ తెలంగాణలో ఇటు బీసీలకు సంబంధించి గలం విప్పుతున్న వేళ, అంటే పొలిటికల్గా బీసీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, బీసీలకు ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఒక యాంగిల్ ఇప్పుడు బయటకు వినిపిస్తున్న ఒక యాంగిల్ మనం చూస్తున్నాము. ఇటువంటి టైంలో ఇక్కడ బీసీలకు మొండి చేయి చూపించడం అది ఇప్పుడు హైలైట్ అవుతోంది. అండ్ ఆ విషయాన్ని మళ్ళీ ఇటు రాజాసింగ్ కూడా హైలైట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ముందు నుంచి కూడా గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు వెళ్ళిండ్రు. కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుచుకున్నారు. ఇప్పుడు కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో కూడా బీజేపీ ఎక్కడ కూడా అడ్డుపడట్లేదు అనేది కూడా బీజేపీ చెప్తా ఉంది. కానీ బీసీల పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధత ఏందన్నది రాష్ట్ర కమిటీ ఏర్పాటుతో తేలిపోయిందనేది కూడా ఒకవైపు విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితులు. కేవలం 22 మందిలో కేవలం 7 మందికి మాత్రమే అవకాశం కల్పించడం తీవ్రంగా ఇది బీజేపీ పైన విమర్శలు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బీసీ నినాదం అంటారు, బీసీ ముఖ్యమంత్రి అంటారు, బీసీ రిజర్వేషన్లు అంటారు, అట్లనే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్తున్నటువంటి బీజేపీ ఈ విధమైనటువంటి ధోరణి అవలంబించడం బీసీల పట్ల నిబద్ధత ఏందో బయటపడుతుంది అనేది కూడా ఒకవైపు
తీవ్రంగా విమర్శలు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఏకంగా రాజాసింగ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని బీజేపీలో రాజాసింగ్ ముందు నుంచి కూడా చెప్తున్నారు, ముందు నుంచి కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాజాసింగ్ చేస్తున్నటువంటి ఆరోపణలు నిదర్శనంగా నిలుస్తున్నాయనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతూ ఉంది. ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోలేకనే రాజాసింగ్ సైలెంట్గా రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నారనేది కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ రాష్ట్ర కమిటీ పైన రాజాసింగ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అది రాష్ట్ర కమిటీనా, లేకపోతే సికింద్రాబాద్ కమిటీనా, లేదంటే ఎవరి కమిటీ, కిషన్ రెడ్డి కమిటీనా, బండి సంజయ్ కమిటీనా, ఎవరి కమిటీనో చెప్పాలి అనేది కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద బీసీ నినాదంతో ముందుకెళ్తున్నటువంటి బీజేపీ ఇలాంటి రాష్ట్ర కమిటీని ప్రకటించడం పట్ల సొంత పార్టీతో పాటు పొలిటికల్ వర్గాల్లో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్లో పార్టీ ఈ వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వాదనలు కావచ్చు, అనేకమైనటువంటి ప్రశ్నలు కావచ్చు, ఏ విధంగా ఎదుర్కోబోతుంది, ఏ విధంగా దీన్ని సమాధానం చెప్తుంది అనేది అయితే చూడాలి. ఎస్, థ్యాంక్ యూ వెంకట్. మొత్తానికి ఇటు బీజేపీ చేస్తున్న వైఖరిని రాజాసింగ్ మళ్ళీ క్వశ్చన్ చేశారు. సో దీనికి సంబంధించి మరి బీజేపీ ఎటువంటి ఆన్సర్స్ ఇస్తుందని వేచి చూడాలి.